పిఎఫ్ఐ ఎస్డిపిఐకి అనుబంధ సంస్థ. ఇది ఒక ముస్లిం యువతని తప్పుదోవ పట్టించి తీవ్రవాదం వైపుకి దారి మళ్లిస్తున్నటువంటి కారణంగా, ఒక ఉన్మాదం వైపుకి తీసుకెళ్తున్న కారణంగా నిషేధం విధించబడిన సంస్థ. అనేక మంది హత్యలకి కారణమయ్యి, దాడులకి కారణమయ్యి, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందంటూ నిషేధం విధించబడినటువంటి సంస్థ. వీళ్ళు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కంట్రోల్లో ఉంటున్న, ఇతర రాష్ట్రాల్లో కంట్రోల్లో ఉండట్లేదు. దానికి సాక్ష్యం ఆ మధ్యన కర్నూలు జిల్లా దగ్గర జరిగినటువంటి పోలీస్ స్టేషన్ మీద అటాక్ ఆంధ్రప్రదేశ్లో. అట్లాంటిదే వివిధ రాష్ట్రాలు జరుగుతుంది. తమిళనాడు లాంటి చోట్లయితే ఇంకా దర్జాగా రెచ్చిపోతున్నారు. ఎలాగా అంటే ఆలయాలను అపవిత్రం చేయడానికి, హిందువులని ఇబ్బంది పెట్టడానికి చేసినటువంటి ప్రయత్నంలో ప్రభుత్వం పట్టించుకోకపోతే హిందువులే తిరగబడ్డటువంటి సంఘటన తాజాగా చోటు చేసుకుంది. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర కుర్బానీ అన్నటువంటి పేరుతో ప్రసాదం అంటూ పంచడం ప్రారంభించింది. అది చూస్తే మాంసాహారాన్ని కుర్బానీ అన్నటువంటి పేరుతో ప్రసాదం అంటూ అక్కడ పంచబోతుంటే హిందువులు అది గమనించి ఏంటిది అని నిలదీస్తే, ఇది మా ప్రసాదం, మేము పెడుతున్నాం, తప్పేంటంట, మేము దేవుడికే పెడుతున్నాం అన్నటువంటి రూట్లో వాదించే ప్రయత్నం చేశారు. హిందువులంతా తిరగబడేటప్పటికి అక్కడి నుంచి తప్పుకున్నారు.